హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితేనే కంప్లీట్గా నేను చెప్పే డైట్ కానీ నేను చేసే ఫార్మేషన్ వీడియోస్ ఏ ఏ డేకి నేను ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే యాపిల్ సైడర్ వెనిగర్ తాగేశాను కొంచెం ఫ్రెష్ అయ్యాక. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ తాగితేనే మనకి యూజ్ ఎక్కువగా ఉంటుంది. సో నన్ను కామెంట్లో ఒక సిస్టర్ అడిగారు, స్టార్టింగ్ వెయిట్ తగ్గాను, ఇప్పుడు అయితే స్టక్ అయిపోయింది, ఎంత ట్రై చేస్తున్నా తగ్గట్లేదు అన్నారు. సో ఒక్కటి చెప్పాలి సిస్టర్, మనం వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం డైట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మన బాడీలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అనేది ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది. సో స్టార్టింగ్ వెయిట్ తగ్గటం చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా తగ్గుతుంది. మనం ఏం చేయవసరం లేదు. మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కొంచెం తగ్గించిన, షుగర్ ఇట్లాంటివి ఏం తీసుకోకుండా ఉన్నా సరే మనం వెంటనే వెయిట్ లాస్ అవుతాము. నెక్స్ట్ నుంచి స్లోగా వెయిట్ లాస్ అవుతారు. సో స్టార్టింగ్ వెయిట్ కన్నా నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వటం చాలా కష్టం. ఎంత ట్రై చేస్తున్నా రిజల్ట్ అంత త్వరగా రాదనమాట. బట్ ట్రై చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా వన్ డే రిజల్ట్ దానంతటికి అదే వస్తుంది. బట్ మనం ఏంటంటే నేను ఎంత చేస్తున్నా నేనేంటి వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఈ డైట్లన్నీ వేస్ట్, ఇలా కాకుండా మనం రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో అదే చేస్తే పర్లేదు. కొత్తగా ఏది తెలుసుకొని ఇంకో వేలో ట్రై చేద్దాం, ఇంకో పద్ధతిలో ట్రై చేద్దాం, లేదా ఇంకో డైట్ స్టార్ట్ చేద్దాం, ఈ డైట్లో నేను ఎటు తగ్గట్లేదు ఇంకో డైట్ చేద్దాం అన్న ఆలోచన అయితే అస్సలు పెట్టుకోవద్దు. కానీ వెయిట్ లాస్ తప్పకుండా మాత్రం డెఫినెట్గా అవుతారు. కాకపోతే కొంచెం డైట్ చేంజ్ చేయండి. క్యాలరీస్ ఎక్కడ మిస్ అవుతుంది, మనం ఏమేమి తింటున్నాం అని చూసుకుంటే బెటర్. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఈరోజు నేను ఇది తింటున్నాను, ఇవి తిన్నాను అని ఒక ఐడియా వచ్చిందనుకోండి. ఆ ఐడియా మీకు నెక్స్ట్ ఏ మీల్ అయితే ఉంటుందో దాంట్లో మిస్టేక్ లేకుండా ఉంటుంది. సో ఈరోజు ప్రోటీన్ తగ్గిందా, లేకపోతే కార్బ్స్ తగ్గాయా, ఫైబర్ తగ్గిందా అనేది ఒక ఈజీ వే మీకు ఉంటుంది అనమాట. అది చెక్ చేసుకోవడానికి కూడా చాలా బెటరు. నా బాడీ కూడా అలాగే అండి, సడన్గా డ్రాప్ అయ్యింది. అంటే స్టార్టింగ్ నేను ఫస్ట్ 4 to 5 kgs వెంటనే వెయిట్ లాస్ అయిపోయాను చూడండి. జస్ట్ 20 to 25 daysకే నేను 4 to 5 kgs అట్లా వెయిట్ లాస్ అయ్యాను. సో అది నా వాటర్ డ్రాప్, నా బాడీలో వాటర్ కంటెంట్ అనేది, అంటే నేను సడన్గా తిండి మానేయటం వల్లనో లేకపోతే షుగరు, చాక్లెట్స్ ఇట్లాంటివి ఏం తీసుకోకపోవటం వల్ల కూడా నా వెయిట్ అనేది డ్రాప్ అయిపోయాను. ఇప్పుడు మనమనే కాదండి, ఎవ్వరు ఏ డైట్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ముందు వెయిట్ లాస్ సడన్గానే అయిపోతారు. బాడీలో చేంజెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఏ డైట్ ఫాలో అయినా సరే ఇదే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే నెక్స్ట్ మనం ఎంత డైట్ చేస్తున్నా, తక్కువ ఫుడ్ తీసుకుంటున్నా ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు ఏంటి, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ 70 ఉన్నారు వెయిట్, 70 నుంచి 75కి వచ్చారు, సడన్ డ్రాప్ అయిపోయారు, ఓకే వెయిట్ లాస్ అయిపోయింది ఓకే. బట్ 75 నుంచి 60కి రావడానికి చాలా టఫ్ అవుతుంది. మనం ఎంత చేస్తున్నా చెయ్యలేము. వాటర్ ఎక్కువ తాగుతున్నాము, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాము, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మరి నా బాడీ ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అన్న డెఫినెట్గా ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది. బట్ ఆ మైండ్ సెట్లోనే ఏం చేయాలి అంటే, ఓకే మనం చేస్తున్న డైట్ కరెక్టే, బట్ కాకపోతే ఇప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి మనం ఏం టెన్షన్ పడకుండా డైట్ అనేది డిఫరెంట్గా ట్రై చేయకుండా మన పద్ధతిలో మనం ఎలాగైతే చేస్తున్నామో అలాగే చేయండి.
అదే పర్ఫెక్ట్ అండ్ అదే కరెక్ట్ డైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ గురించి మీకే తెలుసు అని చెప్పాను కదా, సో అంత టెన్షన్ ఏం పడిపోకుండా ఏం చేయాలి, ఇంకో కొత్త టిప్స్ ఏం స్టార్ట్ చేయాలి అని ఆలోచించుకోకుండా నేను ఇప్పుడు ఇవి తినటం వల్ల నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, సో ఇక్కడ నుంచి అవ్వట్లేదు అని అంటే మీరు ఇంకెక్కడన్నా మిస్టేక్ చేస్తున్నారేమో చూసుకోండి. అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది, ఓహో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, నేను ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, అందుకే నోట్ చేసుకోమని చెప్పేది మిమ్మల్ని. సో సిస్టర్ మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. మన వెయిట్ సడన్గా డ్రాప్ అయింది అంటే అది వాటర్ అనేది మన బాడీలో కంటెంట్ త్వరగా తగ్గిపోయింది. సో దానివల్ల ఇబ్బంది ఏం లేదు, వెయిట్ లాస్ అవుతాము అన్న మైండ్ సెట్లు ఉంచుకోండి. బట్ మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను స్టక్ అయిపోయింది, నాకు ఏదన్నా కొత్త టిప్స్ చెప్పండి అని చెప్పి అడిగారు. బట్ కొత్త టిప్స్ ఏమీ వద్దు, ఉన్న టిప్స్ ఎలాగైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా అదే ఫాలో అవ్వండి. మీరు వెంటనే వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు నేను 10 kgs ఈజీగా తగ్గిపోవాలి 1 monthలో 2 monthsలో అని మాత్రం పెట్టుకోవద్దు. మ్యాక్సిమం మన బాడీలో చేంజ్ రావడానికి అట్లీస్ట్ 90 days పడుతుంది, అంటే 3 months అయినా టైం పడుతుంది. అప్పటికి కూడా పర్ఫెక్ట్గా అందరికీ రిజల్ట్ రావాలని ఏం లేదు, కొంతమందిలో ఫాస్ట్గా వస్తుంది, కొంతమందిలో స్లోగా వస్తుంది. సో ఎప్పటికైనా మాత్రం కంటిన్యూస్గా మనం ఫాలో అవుతుంటే మాత్రం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమంది కొన్ని కామెంట్స్ వచ్చినాయండి, అన్ని కామెంట్స్కి నేను ఏం చేస్తానంటే రెగ్యులర్గా నేను పెట్టిన ఒక 1 or 2 daysకి నేను అట్లా రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను. స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నారో మీరు చెప్పలేదు, ప్రజెంట్ ఇప్పుడు వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. నా వీడియోస్ని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే ఆ స్టార్టింగ్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పకపోయినా సరే సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో నేను చెప్పే ఉంటాను డెఫినెట్గా, నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి కూడా కంటిన్యూస్గా అన్ని వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను. నేను ఏమేమి ఫాలో అవుతున్నాను, నేను ఏమేమి తిన్నాను అండ్ ఏమేం వర్కౌట్స్ చేశాను, ఇవి మాత్రం కంటిన్యూస్గా వీడియో ఒకటి రిలీజ్ అవుతూనే ఉంటుంది. నేను మండే చెస్ట్ వర్కౌట్స్ చేశాను, ట్యూస్డే బ్యాక్, నెక్స్ట్ అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాయి, నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. అన్ని వీడియోస్ చూస్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే మీకు ఏం అర్థం కాదు. సో ఒక ప్రాసెస్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కొన్ని వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి, ఒక్క వీడియోతోనే స్టాప్ అయిపోకుండా నెక్స్ట్ వీడియో కూడా చెక్ చేశారనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏం చెప్పాను అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అన్ని టాపిక్స్ అయితే ఫస్ట్ నుంచి వీడియోస్లో కవర్ చేశాను, అంటే క్యాలరీస్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, లేదు స్లీప్ గురించి, ఇలా అన్ని టాపిక్స్ బేసిక్ నాలెడ్జ్, నేనేదో కొత్త ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏం చెప్పలేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో ఉండి ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, సో ఫస్ట్ స్టార్టింగ్ తెలుసుకోవాల్సింది ఏంటి, నేను ఏమేమి ఫాలో అవ్వాలి అన్న దాని గురించి స్టార్టింగ్ వీడియోస్లో ఎక్కువ చెప్పాను. నేను కూడా అయ్యే ఫాలో అవుతున్నాను. సో నాకు నా బాడీలో చేంజ్ అనేది మీరు కనిపిస్తుంది, తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే డైలీ ఒక వీడియో చూస్తున్నారు, స్టార్టింగ్ వీడియోలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ప్రెజెంట్ వీడియోలో ఎలా ఉన్నాను అనేది తెలుస్తుంది కాబట్టి, సో నేను చేసే వర్కౌట్ కానీ నేను చేసే డైట్ కానీ మీకు ఈజీగా తెలుస్తుంది అని చెప్పి చెప్తూనే ఉన్నాను. అందుకనే స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్గా పెట్టిన అప్లోడ్ దాకా కంటిన్యూస్గా చూస్తూ ఉంటే అన్ని వీడియోస్లో ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తూనే వచ్చాను అండ్ అది యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఒక వీడియోతో స్టాప్ చేయొద్దు, అన్ని వీడియోస్ అట్లీస్ట్ స్టార్టింగ్ కొన్ని ఒక 2 to 3 వీడియోస్ చూసినా, మిడిల్ ఒక 2 వీడియోస్ చూసినా, ప్రెజెంట్ 2 వీడియోస్ చూసినా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో నేనేం చెప్పాను, నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, స్టార్టింగ్ నా వెయిట్ ఎంత, ప్రెజెంట్ నా వెయిట్ ఎంత అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్గా బ్యాక్ వర్కౌట్ అండ్ లాస్ట్లో ఒక 2 వేరియేషన్స్ మాత్రం కార్డియో చేసాము. ఈరోజు బ్యాక్ వర్కౌట్ అనమాట. సో ట్యూస్డే మాది బ్యాక్ వర్కౌట్. సో కంప్లీట్గా నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అస్సలు మార్నింగ్ టైం అయితే మాకు అసలు టైమే ఉండట్లేదు వీడియోస్ తీయటానికి కానీ వీడియోస్ పెట్టడానికి కానీ. జిమ్లో కూడా చాలామంది ఉంటున్నారు ఆ టైంలో. సో ఎర్లీ మార్నింగ్ టైం ఏంటంటే ఎక్కువ కొంచెం రష్ ఉంటుంది. ఒక 11కి 10:30 ఆ టైంకి అయితే ఎక్కువ మెంబర్స్ ఉండరు కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట వీడియోస్ తీసుకోవడానికి. ఆ టైంలో తీసిన వీడియోస్ అన్నీ మాత్రం నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడన్నా ఒక చోట ఒకటి అట్లా మిస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్లో అయితే కంటిన్యూస్గా నేను డైలీ చేసే వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా